హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మాత్రం మీషోలో తీసుకున్న కొన్ని బ్లౌజెస్ నేను పర్సనల్గా స్టిచ్ చేయించుకున్నవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు బాగా అంటే బాగా నచ్చినవి. ఇప్పుడు స్టాక్ ఎంత వరకు ఉన్నాయి అని నేను చూసి మీకు ఆ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ ప్యాటర్న్లో కొత్తవి ఏమైనా వచ్చినా ఉంటే కూడా వాటి రిలేటెడ్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఇవైతే అందుకే చెప్తానండి, నేను ప్రీవియస్గా వీడియో చేసినప్పుడే చెప్పాను స్టాక్ ఉంటేనే తీసేసుకోండి అని. సో నేనైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. నాకు పర్ఫెక్ట్గా నచ్చింది బ్లాక్ బ్లౌజ్ అయితే. నా దగ్గర ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంది, కాకపోతే ఫుల్ వర్క్ చేయించాను అది. ఇది మాత్రం ఇలాంటి రెగ్యులర్ బ్లాక్ బ్లౌజ్ కోసం చూస్తున్నా. నాకైతే మీషోలో దొరికింది. పర్సనలీ చాలా 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 బాగా నచ్చింది అనమాట. సో ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్ త్రూ మేము పర్చేస్ చేసుకుంటాము అంటే నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను. సో దట్ ఏంటి అంటే మనకి ఎంతవరకు ఫ్లెక్సిబుల్ అవుతుంది అనేది అయితే తెలీదు. మీషోలో మాత్రం ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. నేను అది కూడా సర్చ్ చేసి ఈ ప్యాటర్న్లో ఉన్న డిజైన్స్ రిలేటెడ్ కలర్స్ కూడా పెడతాను. నేను పర్సనల్గా స్టిచ్ చేయించుకున్న చెప్తా. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లాక్, ఇలా పూసా వర్క్, మనకి షుగర్ బీట్స్ అండ్ స్టోన్స్, అండ్ ఇది వచ్చేసి పర్ల్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ లైన్, జెరీ లైనే. హ్యాండ్ పైన అంత ఇట్లా లైన్స్ వచ్చి ఇలా అయితే వస్తుంది. ఈ డిజైన్ సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంత బాగా చేశారనిపించింది నాకైతే. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది అనమాట. నేను ఈ డిజైన్ బయట వేరే చూసి చేయించుకున్నాను కదా, అది హెవీగా వచ్చేసింది. సో ఇలాంటి సింపుల్గా కొంచెం ఇలా ఉంటే నాకు చాలా శారీస్కి పనికొస్తుంది అనేసి అయితే నేనైతే తీసుకున్నాను. సో ఎప్పుడు మీకు తెలుసు, నేను ఏదైనా కలర్స్ కానీ నాకు డిజైన్ నచ్చితే వాటిలో కొన్ని కలర్స్ ప్రిఫర్ చేస్తాను అనేసి. సో చూడండి, అంటే నాకు లాస్ట్ టైం నేను వేరే పర్ల్ వర్క్ వచ్చింది తీసుకున్నా కదా. సో మా సిస్టర్ సేమ్ అడిగింది, అందుకే పింక్ తన కోసం తీసుకున్నాను ఇంకోటి. సో చూడండి, యాక్చువల్ ఇంకా అది కూడా నేను ఒక టూ సిస్టర్స్ అని చెప్పా కదా, ఒక సిస్టర్కి అయితే నేను పంపించేసాను కూడా నా పర్ల్ వర్క్ బ్లౌజ్. సో నాకు ఇది ఈ కలర్ మ్యాచ్ అయితే ఈ కలర్ నేను ఉంచేసుకుంటా కూడా. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. అన్నిటికీ కూడా సేమ్ వర్క్. వీటి రిలేటెడ్ కోడ్స్ అండ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ ఏదైనా స్టాక్ అవుట్ అయిపోతే మనకు ఆ కోడ్ త్రూ ఓపెన్ అవ్వదు అనమాట. లింక్ త్రూ ఓపెన్ అవుతుంది, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తుంది. కానీ కోడ్ త్రూ ఏంటంటే వేరే ప్రోడక్ట్ అన్న వస్తుంది, లేకపోతే కంప్లీట్గా ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే. సో కంపల్సరీ అంటే ఇవి నేను లాస్ట్ టైం చూపించాను. సో ఇప్పుడు మనకి ఎంతవరకు స్టాక్ ఇన్లో ఉన్నాయో లేదో తెలీదు. మీరు సెల్ చేస్తారా అక్క అన్నారు. లేదు, నాకేమైనా నచ్చిందంటే నేను కుట్టించుకుంటాను, లేదా మరీ నచ్చలేదు, లేదా ఎక్కువ కలర్స్ సేమ్ తీసుకున్నాను అంటే మళ్ళీ అంటే ఏమంటారు, రిటర్న్ పెట్టేస్తాను అనమాట. సో అలా లేకపోతే ఎక్కువ వర్క్ అయితే నాకు నచ్చి నాకు ఇవి పనికొస్తాయి అనే బేసిస్ మీద తీసుకుంటాను నేను. చూడండి, ఇదైతే ఈ కలర్ అయితే అసలు పట్టు శారీస్కి బాగా సూట్ అవుతుంది. ఈ వర్క్ కూడా పర్సనలీ నచ్చింది, డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ పర్ల్ వర్క్ అంటే కూడా ఈ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వీటి రిలేటెడ్ నేను ఒకసారి ట్రై అయితే చేస్తాను, లింక్స్ అన్ని పెడతాను. వాట్సాప్ కూడా ట్రై చేస్తా. డౌట్ అంటే వాట్సాప్ ఏంటి అంటే కొంతమంది ఇలా వర్క్ కూడా చేసి ఇచ్చి సెల్ చేస్తే కనుక మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనేసి. నాకు తెలిసి గ్రీన్ అయితే ఉన్నట్టుందండి. మీషోలో గ్రీన్ అండ్ పింక్ అయితే చూసాను స్టాక్లో. సో వీటి రిలేటెడ్ లింక్స్ అండ్ కోడ్స్ అయితే ఇచ్చేస్తాను. గ్రీన్ కలర్లో అయితే ఇలా అయితే ఉంది. సో చిన్న వీడియో, నేను కుట్టించుకున్న బ్లౌజెస్ నేను మీకు చూపిస్తాను. ఇవి నేను ముందే చూపించాను కాబట్టి ఈ రిలేటెడ్ లింక్స్ ఇవి కొత్తగా మీషోలో వచ్చినప్పుడు నేను చూపించాను కాబట్టి అప్పుడు మీరు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను ఎలా కుట్టించుకున్నాను అనేది ఈరోజు వీడియో అనమాట. సో ఇలా అయితే కుట్టించుకున్నాయి. ఇవన్నీ రెగ్యులర్గానే ఉన్నాయి. అక్క ఏం చేసుకుంటారు సేమ్ డిజైన్ అని మీరు డెఫినెట్గా ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. చెప్తున్నా కదండి, ఒక కలర్ నాకు, ఒక కలర్ మా అక్కకి, ఒక కలర్ మా చెల్లికి. ఆ విధంగా ఈ డిజైన్స్ నాకు ఏమైనా నచ్చితే ఆ విధంగా షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది నేను మా సిస్టర్కి పంపిస్తాను, మా చెల్లికి పంపిస్తాను. లాస్ట్ టైం మొన్న స్టార్ ఫ్లవర్స్ గ్రీన్ ఉంది, అది మా అక్కకి పంపిస్తాను. సో అండ్ రెడ్ కలర్ అనమాట. అవన్నీ సేమ్ వర్క్ కదా, ఇవి డిఫరెంట్ వర్క్. ఈ వర్క్ నేను ఎందుకు ట్రై చేశానంటే ఇలాంటి వర్క్ ఇచ్చినప్పుడు మనకి ఎంతవరకు నీట్ స్టిచ్చింగ్ అవుతుంది, చేసుకోగలుగుతామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేయించాను. ఇదిగోండి, ఇలా అంతా కట్ వర్క్ వచ్చింది. దూరం నుంచి మాత్రం చాలా హెవీ వర్క్ లాగా అయితే ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇలా పూసలు అవి నచ్చకపోయినా దూరం నుంచి మాత్రం చాలా హెవీ లుక్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది డెఫినెట్గా. మీరు ఎవరైతే అక్క హెవీ వర్క్ బ్లౌజెస్ చూపించండి అన్నారో, ఇది మాత్రం హెవీ వర్క్ బ్లౌజ్ విత్ దిస్ పికాక్. ఇదిగోండి, కటింగ్ అంతా నీట్గా చేస్తే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి, యాక్చువల్లీ ఈ బ్లౌజ్ పరంగా నాకు ఏం డౌట్ వచ్చిందంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టించాలా, హాఫ్ అంటే కూడా ఇంతవరకే హ్యాండ్ వస్తుంది, ఎంతవరకు లుక్ వస్తుంది ఏంటి అని అనుకున్నా. కానీ మళ్ళీ
రెగ్యులర్ సైజే పెట్టేసేసాము. సో ఇదన్నమాట పికాక్ వస్తుంది హ్యాండ్ పైన. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది చూడండి, ఇలా అయితే వస్తుంది ఇన్ ఫ్రంట్. సో ఇవి ఎట్లా అంటే బాగా వరకు పాత బ్లౌజెస్, పాత పట్టు శారీస్, పాత బ్లౌజెస్ ఏమవుతాయంటే పట్టు బ్లౌజెస్ కొన్ని పాడైపోతాయి, వర్క్ చేయించినా కూడా పాడైపోతాయి. సో అలాంటి శారీస్కి మాత్రం డెఫినెట్గా ఈ బ్లౌజెస్ హెల్ప్ అవుతాయి. ఈ ప్రైస్కి మనకు పెడితే బయట కష్టం, మళ్ళీ మనం కొనుక్కోవాలి, ఈ కలర్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే. ఇది కూడా జస్ట్ నేను ట్రై చేయాలనిపించింది నాకు. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇదిగోండి లోటస్ ఫ్లవర్ వచ్చింది, అంటే అవి సేమ్ డిజైన్స్ కదా, కొత్త డిజైన్స్ ఏదైనా ట్రై చేయాలనిపించింది. దీంట్లో వచ్చేసరికి లోటస్ది ట్రై చేశాను. చూడండి సింగిల్ కలర్, కొంచెం పెద్ద స్టోన్స్ వచ్చాయనిపించింది కానీ దూరం నుంచి ఓకే వీ కెన్ క్యారీ అనమాట. సో కొందరికి ఇలా స్టోన్స్ కనిపించేలాగా ఉంటేనే నచ్చుతుంది. సో హ్యాండ్ కూడా చూడండి మొత్తం స్టోన్ వర్క్ పై వరకు వచ్చింది. ఇలా తామరపు అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ తామరపు ఉల్టా వచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో ఓకే అలా అలా వచ్చింది, ఇక్కడ మాత్రం మంచిగా వచ్చింది చూడండి. ఓకే వర్క్ ఇలా కాబట్టి ఇలా వచ్చింది, తామరపు ఇలా వచ్చింది. సో మెయిన్గా ఈ తామరపు కోసం అయితే ఇది ట్రై చేశాను. దిస్ ఈజ్ బ్లూ అండి, ఇది వచ్చేసి రాబిన్ బ్లూ, రాబిన్ డార్క్ బ్లూ. ఓకే ఇలా కూడా హ్యాండ్ అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట. కొంచెం ఎలివేట్ అయ్యే స్టోన్, రింగ్ వచ్చి స్టోన్ పెడతారు కదా అది, పర్ల్స్, స్టోన్స్ అండ్ షుగర్ బీట్స్ యూస్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బ్లౌజ్. ఈ బ్లౌజెస్లో అయితే నాకు తెలిసి ఇవి స్టాక్లోనే ఉన్నాయి. వీటిలో కూడా గ్రీన్స్, రెడ్, నేను చాలా కలర్స్ చూపించాను. ఇది కూడా రెడ్, బ్లూ, గ్రీన్ చూపించాను. వీటిలో కూడా స్టాక్ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెక్ చేసి లింక్స్, కోడ్స్ అన్నీ ఇచ్చేస్తాను. నేను వాటిలో పిక్ చేసుకున్న కొన్ని కలర్స్ అనమాట. ఇలా అయితే స్టిచ్చింగ్ అయింది చూడండి. ఇదైతే చాలా హెవీగా కనిపిస్తుంది. ఈ కట్ వర్క్ ఇదంతా కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్ వస్తే నాకు ఇంకా మీకు ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలను కదా అనేసి ట్రయల్ చేశాను అనమాట. ఒక్కొక్క డిజైన్, ఇది ఒక డిజైన్ ట్రై చేశాను, ఇది ఒక డిజైన్ ట్రై చేశాను. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు, స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. రెడ్ కలర్, ఈ రెడ్ చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. సో ఇదండి నా వీడియో. అయితే మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.